ఇప్పుడే వచ్చిన తాజా ఖబరు, అభయ్ నవీన్ ఈజ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్. ఎస్, అఫీషియల్ గా సండే రోజు జరగాల్సిన షూటింగ్ కూడా అయిపోయింది. నాగార్జున గారు యూ ఆర్ అవుట్ అన్నట్టుగా కూడా క్లియర్ గా అనేశారు. మరి అభయ్ నవీన్ కి రెడ్ కార్డ్ ఏమైనా ఇచ్చేసారా? కాదు, రెడ్ కార్డ్ ఇవ్వకుండా నార్మల్ గా అయితే రెగ్యులర్ ప్రాసెస్లోనే, ఎలిమినేషన్ ప్రాసెస్లోనే బయటికి పంపినట్టుగా అయితే తెలుస్తుంది. అరే రెడ్ కార్డ్ ఎందుకు ఇవ్వలేదు, రెడ్ కార్డ్ ఇవ్వాల్సింది కదా, ఇంకా అదిరిపోయేది అన్నట్టుగా మనం చూసుకుంటే బేసిక్గా రెడ్ కార్డు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు హిందీ బిగ్ బాస్ లాంటి బిగ్ బాస్లో ఎన్నోసార్లు ఇది ఇంప్లిమెంట్ చేసి ఆన్ ద స్పాట్ కంటెస్టెంట్ నచ్చపోయిన కూడా తన బిహేవియర్ టూ అబ్జెక్షనబుల్గా ఉన్నా కూడా ఇమీడియట్గా తీసి బయటికి నూకే వాళ్ళు అంతే. బట్ తెలుగులో ఏంటంటే బై ఛాన్స్ ఒకవేళ చేశారనుకోండి, ఆల్రెడీ దీని మీద అనాలిసిస్ వీడియో అనేది చేశాను, దీనికి ముందే ప్రోమోకి సంబంధించిన దాంట్లో దీని గురించి క్లియర్గా చెప్పాను. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇంకో థాట్ ప్రాసెస్ లాగా మనం చూసుకుంటే, ఇప్పుడు అభయ్ నవీన్కి రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి వెళ్ళేసారు, పంపించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆయనకి బీభత్సమైన నెగిటివిటీ, ఇంత నెగిటివిటీతో బయటికి వెళ్తే అంటే ఒక అవకాశాన్ని నెత్తి మీద బంగారం అంతా నింపినాక నాకు ఈ బంగారం నచ్చలే, నాకు వజ్రాలు కావాలి అన్నట్టుగా ఇలా అంటుంటే వజ్రాలు కావాలా, ఇంకేంటి ఇంకే పెద్ద పెద్ద కొండలు అవి ఏమొద్దా అన్నట్టుగా అయితే బయటికి వెళ్ళినాక సిచ్యువేషన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సినిమా షూటింగ్, ఏదైనా మంచి సూపర్ స్టార్ సినిమాలో అవకాశం వచ్చింది అనుకోండి, ఏదో ఒక క్యారెక్టరో ఏదో ఒకటి డైరెక్టర్ అవుతాం అనుకుంటే డైరెక్టర్ గానో అవకాశం వచ్చిందని అనుకోండి, తీరా అవకాశం వచ్చినాక ఏంటి నా షూటింగ్కి రమ్మంటే నన్ను ఆర్డినరీ కార్లో పంపించారేంటి, నన్ను బెంజ్ కార్ కదా నన్ను పంపించడానికి, నన్ను పికప్ చేసుకోవడానికి రావాలి అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ స్టైల్లో ఆయన మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బీభత్సమైన నెగిటివిటీ అయితేనే వచ్చేస్తాయి. అచ్చా కుర్రోడికి బిగ్ బాస్లో ఉన్నది ఇంకా తగ్గలేదన్నమాట అంటూ ఆయన ఏం చేసినా కూడా బిగ్ బాస్ రిలేటెడే, బిగ్ బాస్ చుట్టే తిరగడం మొదలవుతుంది అనమాట. బిగ్ బాస్లో అలా చేశాడు కాబట్టి అందుకే నూకర్రా బయటికి, బిగ్ బాస్లో అంత పొగరు చూపించాడు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాడురా, ఇట్లా రకరకాలుగా ఏం జరిగినా కూడా దాని చుట్టే తిరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు బిగ్ బాస్లో రెడ్ కార్డ్ ఇవ్వకుండా ఇట్లా మామూలుగా ఎలిమినేట్ చేశారనుకోండి, రెగ్యులర్గా ఓటింగ్ ప్రాసెస్ ప్రకారంగా ఆ యాంగిల్లో చూసుకుంటే రెగ్యులర్గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మిగతా వాళ్ళు ఎలా ఎలిమినేట్ అయ్యారు, ఈయన కూడా అలాగే ఎలిమినేట్ అయ్యారా అన్నట్టుగా అయితే అనుకోవడానికి కంపారిటివ్లీ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంది. ఎలాగో తను బిగ్ బాస్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, చాలా హార్ష్గా రూత్లెస్గా మాట్లాడేశాడు, అవన్నీ ఫుటేజ్ ఎలాగో బిగ్ బాస్లో ఉంటుంది కాబట్టి తనకు పేరు అనేది వస్తుంది కాబట్టి కంపారిటివ్లీ చూసుకుంటే బ్యాడ్ నేమ్ అనేది బిగ్ బాస్ రెడ్ కార్డ్ ఇవ్వకుండా ఎలిమినేట్ చేసే కంటే నార్మల్గా పంపిస్తే ఉండే ఇంపాక్ట్ చాలా తక్కువ అనమాట. సో ఆ పరంగా అభయ్ నవీన్ మనకి బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అభయ్ నవీన్ ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటి, మెయిన్ 1000% రీజన్ కూడా బిగ్ బాస్ని ఈ రేంజ్లో ఇంత దారుణంగా మాట్లాడడం వల్లే, డౌట్ లేకుండా ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయిపోయింది. మిగతా నో డౌట్, మిగతా ఆయన పరంగా ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్, సినిమాల్లో ఎంత బాగా ఉండేవాడు, ఎంత బాగా తెలంగాణ స్లాంగ్, ఆయన చేసే కామెడీ కానీ ఆయన ఇచ్చే కంటెంట్ కానీ అవి డెఫినెట్లీ ఇంప్రెసివ్ ఉంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆయన కామెడీ షోకి బాగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో, ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో పనికొస్తాడనే ఉద్దేశంతో బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు. తీరా లోపలికి వచ్చాక అది ఏమైనా బయటికి తీసాడా, ఓన్లీ ఇట్లా ఆయన పిచ్చాపాటి కబుర్లు, ఏదో ఇట్లా ఫ్రెండ్స్తో గోడ మీద కూర్చొని వాళ్ళని వీళ్ళని కమెంట్ చేస్తూ వాళ్ళని వీళ్ళని పోయేటోళ్ళని ఇట్లా వెక్కిల్ మాటలు, వెక్కిల్ చేష్టలు ఎలాగైతే ఉంటాయో అభయ్ నవీన్ చేసిన చేష్టలు కూడా మాట్లాడే మాటలు కూడా అలాగే అనిపించాయి. సో ఓవరాల్గా అక్కడ తనకి భారీ దెబ్బ పడింది అన్నట్టుగా చెప్పేయచ్చు. అదొకటి. అండ్ ఇంకోటి టాస్క్లే బేసిక్గా వన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నిఖిల్ కానీ లేకపోతే విష్ణుప్రియ కానీ ఇలాంటి భారీ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్లు ఉన్నా కూడా ఇంకా బిగ్ బాస్ అభయ్ నవీన్కి ఒక ప్రిఫరెన్స్ ఇచ్చి ఆయన చీఫ్ పొజిషన్లో కూర్చోబెట్టి, అఫ్కోర్స్ తను ఎర్న్ చేశాడు, అది వేరే విషయం అనుకోండి, కానీ ఆయన మీద నమ్మకంతో హౌస్ మేట్స్ అందరూ ఆయనని ఈయనైతే బాగుంటాడు చీఫ్, ఈయనైతే బాగుంటాడు చీఫ్ అని అందరూ నమ్మకంతో ఒక్కొక్కరు లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో ఎలాగైతే ఆయన చీఫ్ ఆయన కూర్చోబెట్టారు సింహాసనం మీద, ఆ సింహాసనం మీద ఆయన ఏం చేశాడు, లిటరల్గా అంటారు కదా తెలుగులో ఒక సామెత ఉంది, కుక్కను కూర్చోబెడితే సింహాసనం మీద దానికి వాల్యూ అనేది తెలియక ఎలా పడితే అలా చేస్తుంటుందని, సేమ్ ప్రాసెస్లో అభయ్ నవీన్ కూడా అలాగే అయిపోయాడు అనమాట. ఆయన చీఫ్ ఒకసారి అయిపోయాక నేను చీఫ్ రా,
ఇక మొత్తం నాదే, ఇంకా మనం ఎవడేం చేయలేడు హే అన్నట్టుగా. చీఫ్ అంటే చీఫ్ మినిస్టర్ అనుకున్నాడా మరి? ఇట్టో నాకు అర్థం కాదు. చీఫ్ మినిస్టర్ కాదు బాబాయ్, యూ బికెమ్ వెరీ చీఫ్ ఆఫ్ ద సీజన్. అది రెండింటికి చాలా తేడా ఉంది. చీఫ్ మినిస్టర్కి చీఫ్ ఆఫ్ ద సీజన్ అవ్వడానికి అనమాట. వర్స్ట్ కంటెస్టెంట్ చీఫ్ కంటెస్టెంట్ అయిపోయినట్టుగా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇప్పుడు నాగార్జున గారి ప్రకారంగా నాగార్జున గారి షూట్లో సాటర్డే సండే ఎపిసోడ్ కూడా అయిపోవడంతో అభయ్ నవీన్ క్లియర్గా ఎలిమినేట్ అయినట్టుగా బయటకు తెలుస్తుంది. అండ్ ఓటింగ్ ప్రాసెస్లో అభయ్ నవీన్ ఏంటి అంటే, నో డౌట్ అభయ్ నవీన్కి ముందు నుంచే ఓటింగ్ అనేది డేంజర్ జోన్లో కంటిన్యూ అవుతూనే ఉంటాడు. అభయ్ నవీన్తో పాటు ఇంకో మిగతా నలుగురు కూడా కంప్లీట్లీ డేంజర్ జోన్లో. అందులో కొంచెం ఇవాళ మార్నింగ్ వీడియోలో కూడా నైనిక కానీ ప్రేరణ కానీ వీళ్ళు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఉంటే మిగతా ముగ్గురులో కంప్లీట్లీ రిస్క్ పొజిషన్లో ఉన్నారు అన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. మార్నింగ్ వీడియోలో కూడా, మార్నింగ్ ఓటింగ్ వీడియో ఏదైతే మనం చెప్పుకున్నాము క్లోజింగ్ ఓటింగ్లో, అందులో కూడా నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే అభయ్ నవీన్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్, అంతే, వేరే సెకండ్ థాటే పెట్టుకోకండి అన్నట్టుగా కూడా అందులో మనం స్ట్రాంగ్గా చెప్పేసుకున్నాం. ఆ వీడియో కూడా మీరు చూసారు. సో ఈ ఓటింగ్లో మనం చూసుకుంటే అభయ్ నవీన్తో పాటు మిగతా వాళ్ళకు కూడా, మిగతా ఒకరిద్దరికి కూడా సేమ్ ఓటింగ్ ఉంది, అభయ్కి ఉన్న ఓటింగే ఉంది. సో అయినా కానీ ఒక ముగ్గురికి ఓటింగ్ సిమిలర్గా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురులో దగ్గర ఒక 10-20 ఓట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉందనుకోండి, అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తాడు, 99% ఓటింగ్ ప్రాసెస్ మన ఓట్ల ప్రకారంగానే జరుగుతుంది ఓటింగ్. బట్ అన్లెస్ అంటే ఆ ముగ్గురికి సిమిలర్ ఓటింగ్ ఉన్నప్పుడు 10-20 ఓట్ల తేడా మాత్రమే ఉన్నప్పుడు అప్పుడు బిగ్ బాస్ ఒక చాయిస్ తీసుకునే పవర్ అయితే తనకు ఉంటుంది. ఈ ముగ్గురులో మనకి ఎవరి వల్ల ఎక్కువ కంటెంట్ వస్తుంది, ఈ క్యాండిడేటా అన్నట్టుగా ఆలోచించుకుంటారు. పృథ్వీయా అభయ్ నవీనా? పృథ్వీరా అద్భుతమైన అద్భుతమైన లొల్లిలు పెట్టుకుంటున్నాడు, అద్భుతమైన అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే కంటెంట్ చేస్తున్నాడు. ఆ రేంజ్ లొల్లిలు పెట్టుకుంటే, ఆ రేంజ్ వాళ్ళని వీళ్ళని కొట్టడానికి అన్నట్టుగా మీదికి వెళ్ళిపోతే మనకి ఫుల్ కంటెంట్, ఫుల్ టీఆర్పీ, ఇక మనం కుమ్మేసుకోవచ్చు అన్నట్టుగా అలా కంపేర్ చేసుకుంటారు. అభయ్ నవీనా, పృథ్వీనా, అభయ్ నవీనా, నబీల్. ఆఫ్ కోర్స్ నబీల్ నామినేషన్స్లో లేడనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అభయ్ నవీనా, విష్ణుప్రియాన, అభయ్ నవీనా, కిరాక్ సీతన, ఇలా ఏ పరంగా చూసుకున్నా కూడా కంపేర్ చేసుకోవడం మొదలు పెడితే అభయ్ నవీన్ని ఎవరితో కంపేర్ చేసినా కూడా, ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్తో ఎవరితో కంపేర్ చేసినా కూడా డౌట్ లేకుండా అబ్బాయి చాలా తక్కువ అనిపిస్తాడు. చాలా తక్కువ అనిపించడం వల్ల అప్పుడు ఏమవుతుంది, డౌట్ లేకుండా అబ్బాయినే బయటకు పంపించే పరిస్థితులు అయితే వస్తాయి. సో బిగ్ బాస్ వాళ్ళు ఇంటెన్షనల్గా రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిస్తే తన కెరియర్కి ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ బిగ్ బాస్ పరంగా చూసుకున్నా కూడా ఆ రేంజ్ అవమానాలు పడాల్సి వస్తుందిరా బాబు బిగ్ బాస్కి వెళ్తే అన్నట్టుగా ఫ్యూచర్లో రావాల్సిన కంటెస్టెంట్స్కి కూడా అదొక భయంలాగా ఉంటుంది. భయంలాగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నేను బిగ్ బాస్కి రానురా బాబు అన్నట్టుగా వాళ్ళు మొండికేస్తారు. ఇప్పటికే బిగ్ బాస్కి ప్రతి ఇయర్ సీజన్లో కంటెస్టెంట్స్కి వెతుక్కోవడానికి, కంటెస్టెంట్స్ని తెచ్చుకోవడానికి వాళ్ళకి కుదరట్లేదు, చాలా కష్టం అవుతుంది ప్రాపర్ మంచి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న కంటెస్టెంట్స్ని వెతుక్కోవడానికి. అందుకే చిన్న సోషల్ మీడియా స్టార్స్ని లేకపోతే సీరియల్ స్టార్స్ని వీళ్ళని తీసుకురావాల్సి వస్తుంది, వాళ్ళని కూడా బతిమాలి బామాలి. సో ఈ టైంలో ఇలా రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తే సీజన్ మేనేజ్మెంట్ మీదే చాలా పెద్ద ఇది పడుతుంది, మరకపడి కంటెస్టెంట్స్ ఎక్కడ రానంటారనే ఉద్దేశంతో అటు విన్ సిచ్యువేషన్ లాగా, అటు అభయ్ నవీన్ కెరియర్ పాడవకుండా, ఇటు బిగ్ బాస్కి కూడా జనాలంటే ఒక కంప్లీట్లీ ఇట్లా భయం పెట్టకుండా, అమ్మో కెరియర్ ఎగిరిపోతురా అనే భయం పెట్టకుండా, దానివల్ల విన్ సిచ్యువేషన్ ఉండడంతో అలా బిగ్ బాస్ ఒక డెసిషన్ తీసుకొని రెడ్ కార్డ్ మనకి ప్రోమోలో చూపించినా కూడా అది ఇంప్లిమెంట్ చేయలేదు, అక్కడికక్కడ క్షమించేసి తర్వాత సండే రోజు ఎలిమినేషన్ ప్రాసెస్లో అభయ్ నవీన్ని ఎలిమినేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా అదే వీడియో మీకు ఏమనిపించింది, అభయ్ నవీన్ ఎలిమినేషన్ అండ్ అభయ్ నవీన్ కాకుండా ఇంకెవరైనా ఎలిమినేట్ అయితే బాగుండని అనిపించింది, అభయ్ నవీన్ వెళ్ళాలి కావాలి అన్నట్టుగా ఏమన్నా అనిపించింది, కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడుతూ అంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తుంది, దయచేసి లైకులు మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.